సూర్యాపేట మండలం టేక్మెంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో మాజీ వార్డు మెంబర్ కూడా చేశారు. చింత కేశవులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది? మా యొక్క 1995 నుంచి ప్రస్తారండి. 95లో వార్డు మెంబరు. అప్పటి నుంచి కొనసాగుతున్నా ఎట్టే ఉంటున్నా. మీరు కాంగ్రెస్ పార్టీకి గతంలో వార్డు మెంబర్గా చేశారు కదా. వార్డు మెంబర్ చేసిన మీ వార్డు అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి అందించారు? సీసీ అప్పుడు లైనది కాలువలు సీసీ రోడ్లు అవి పంపించాం. అక్కడ పాతూరు ఉన్నప్పుడు పార్టీకి మీరు ఎలాంటి సేవలు అందించారు? కాంగ్రెస్ పార్టీకి ముందు కృషి బాగానే చేసినాం. అందుబాటులో ఉంది. జనాలకు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వాళ్ళకు సద్వినియోగించాం. తర్వాత మీ సతీమణి గారు కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. మరి మీ సతీమణి గారు ఆ ఎంపీటీసీగా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి అందించారు ఈ గ్రామానికి? అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు మాకు ఏమంత అభివృద్ధి ఏం చేయాలి. అప్పుడు ఎంపీటీసీ పరిధిలో ఏమేమి నిధులు వచ్చినాయి? మాకా ఈరోజు మన స్కూలు లెటర్, మన గొడ్ల హాస్పిటల్ లెటర్ను బాత్రూమ్ అవన్నీ మేమే కట్టించినాం. ఇప్పుడు పైప్ లైన్ వేయించినాం వార్డు మెంబర్కు. ఈ వార్డు మెంబర్లో వాటర్ సోర్సెస్. తర్వాత మళ్ళీ ఇంకేం పదవులు రాలేదా మీకు? ఇంకేం రాలేదు, పదవులు ఏం రాలేదు. మనం కూడా ఇప్పుడు కూడా ఇక మన వల్ల కూడా కాదు. ఇక గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పని ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే మంచిగా సీజన్లు అవి భవిష్యత్తు చేసేది కానీ మంచిగా ఉంది. అప్పుడు చేసే పని కొన్ని మంచిగా ఉన్నాయి కార్యక్రమాలు. మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు ఏమైనా వచ్చినాయి? ఏం రాలేదండి. దళిత బంధు, బీసీ బంధు ఏం రాలేదు. బీసీ బంధు వచ్చింది, దళిత బంధు ఏం రాలే. యాదవుల గొర్రెల పంపిణీ జరిగిందా? జరిగిందండి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి. నీళ్ళు అంతలేవండి. అవి ఒట్టి పేరుకే కానీ నీళ్ళు అయితే రావట్లేదు. మరి గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి సంక్షేమం అందించింది గత ప్రభుత్వం? టీఆర్ఎస్ అప్పుడు రైతులకు ఏమి చేయలేదు. అప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఇస్తాను. ఆ రుణమాఫీ ఏం చేయలేదు. ఇక రైతులకైతే ఏం చేయలేదు. తర్వాత విద్యా వైద్యం ఎట్లుండే గతంలో? విద్యా విధంగా మామూలుగా ఉందండి. అక్కడ ఇక్కడ ఏం లేదంట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? అవి మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు, ఇప్పుడు గ్యాస్ సిలిండరు, ఇది రైతులకు 2 లక్షలు ఒకసారి మాఫీ చేశారు. ఇంకా కొంతమంది కాలేదంటున్నారు రుణమాఫీ. కొంతమంది కాలేదంటున్నారు. లేదు, ఇక్కడ మొత్తం అయిందండి. మా టేకుమాల ప్రజలు 5 ఏళ్ళు వేరేది మనకు తెలియదు. ఇకైతే అంత పూర్తిగా అయింది 2 లక్షల వరకు. ఇప్పుడు ₹500 సన్నోట్లకు అంతుందా? అంతుందండి. ₹500 మళ్ళీ ఇచ్చారు. బోనస్ ₹500 ఇచ్చారు. మరి ఇటీవల ఇందిరా ఇండ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. వచ్చినాయి, అవి కూడా వచ్చినాయండి. పేదల నిరుపేదలకు ఏ విధంగా అందిస్తుంది? మెయిన్ పేదలకు అండి. ఇల్లు అయితేంది. ఇక మన రేషన్ కార్డు అయితే లేని వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇంకా లేని ఇల్లు లేదు, ఆకిలి అంటే వ్యవసాయం లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇందిరా ఇల్లు ఇచ్చారు. మా కాడ 82 ఇళ్ళు వచ్చినాయి. 82 ఇళ్ళు వచ్చినాయి. గతంలో ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నారు? జరిగినాయి. అప్పుడు గొర్రెల పంపకం అవి ఇప్పుడైతే ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు. ఇక అలాంటిది అభివృద్ధి ఏం లేదు. ఇక ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల భూములు ఇబ్బందులకు గురైనాయి అన్నారు, ఆక్రమణలకు గురైనాయి అని. ఇప్పుడు భూ భారత చట్టం వచ్చింది. ఇప్పుడు ఎట్లా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారు? తీరే అవసరం ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు కంటే ఇప్పుడు మెరుగు అవుతుంది. ఇంకా అవి అమ్ములు ఇంకా కాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ జరిగిందా? జరిగింది. మరి ఎన్ని దరఖాస్తులు పరిష్కారం అయినాయి మీ గ్రామంలో? మా కాడ దాదాగా చేస్తున్నారా? చేస్తారు 100 దానికి పరిష్కారం. ఎక్కువ ఏం లేదంతా అటు వరకే మొత్తం కంప్లీట్ అయినాయి. ఏదో లేని వాళ్ళకి, కొంతమంది వెనకబడ్డ వాళ్ళకు
మన పరిష్కారం అయింది. ఇప్పుడు గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు అదే వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అది పెడితే మంచిది. వీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది గ్రామానికి. ఇప్పుడు ప్రజలు కూడా అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టింది తొలగించి కాబట్టి మనం యాడికి పోయినా ఒక ఎంఆర్ఓగా పోవాలంటే ఎవరు పోలేరు. మనకు ఆర్ఐగా పోలే ఆర్ఐ సరిగా సక్రమం మనకు రాడు. అదే విఐ ఉంటే వాళ్ళు వచ్చి ల్యాండ్ మీదకి వచ్చి చూసుకొని ఫలాని భూమి ఫలాని సర్వే నెంబరు అంటే అట్లా అయితే మంచిగా పరిష్కారం అవుతుంది. ఇటీవల కాలంలో ఎస్సీ వర్గాన్ని ప్రభుత్వం చేసింది ఎట్లా? ఎస్సీ వర్గానికి మేలు జరిగే అవకాశం ఉందా? ఎస్సీ వర్గీకరణ ఉంది, చాలా ఉందండి. ఇప్పుడు ఇటీవల ఎస్సీ వర్గీకరణ మంచిగా ఉంది. మన మందకృష్ణ పెట్టింది కాబట్టి ఎస్సీ గారిగా మన రేవంత్ రెడ్డి చేసి కాబట్టి మంచిగా ఉంది, బాగుంది. ఇప్పుడు బీసీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో చేసి రాష్ట్రపతి పంపించారు, కేంద్రం చేయట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఉంటుందండి, ఖచ్చితంగా 90% దాకా న్యాయం జరుగుతుంది. ఎట్లా, ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటారు? ఏ విధంగా అంటే మన రేవంత్ రెడ్డి దాని కృషి చేస్తుండు, మంచిగా స్పందన వచ్చింది. కానీ వీళ్ళు మన కేంద్రానికి పంపించాలి కాబట్టి కేంద్రం చూసుకోవాలి. అది మన రాష్ట్రం నుంచి అయితే ఒకే ఉంది. ఇప్పుడు ప్రస్తుత పార్టీలో మొదటి నుంచి సీనియర్ల కంటే జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత, కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారనే కొంతమంది. అట్లేం లేదు, కొత్తగా వచ్చిన సీనియర్లకే ఇస్తారు. అందరు కలుపుకొని పోతాం, అట్లేం ఉండదు. ఇప్పుడు మీరు ఇప్పుడు సుదీర్ఘకాలం నుంచి రాజకీయంలో ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు సౌమ్యుడిగా మీకు పేరున్నది. మీరు మొదట చూసిన అంటే గతంలో చూసిన రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలకు తేడా ఏమనిపిస్తుంది? తేడా ఏం లేదు అంటే అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉంది, ఏం తేడా ఏం లేదు. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది మీ గ్రామంలో? మంచిగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ పాలన అప్పుడు ఉండే సార్ గోపి సార్ అంటే ఆయన మంచిగా. కొంచెం చాలా సమస్యలు ఉన్నాయి అంటారు గ్రామంలో. గ్రామాలంటే అది కామన్, సర్పంచులు లేక ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. అది కామన్. అది ఇప్పుడు 2 సంవత్సరాల దాకా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా స్పెషల్ గ్రామం అంటే సెక్రటరీ కదా ఆయన చూసుకుంది కాబట్టి ఆయన చాలా ఇబ్బంది కూడా పడుతుండు. కానీ సర్పంచ్ ఎన్నికలు పెడితేనే బాగుంటుంది. ఏదైనా ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. సర్పంచుల కాలం గురించి కూడా సంవత్సరాల పైచీలకి అయింది. అవును, ఎందుకు ఎలక్షన్ పోలేకపోతుంది ప్రభుత్వం అంటారు? ఇప్పుడు బీసీ వర్గీకరణ అటు వచ్చిందండి, దాని గురించి ముందు పోలేకపోతుంది. వర్గీకరణ వల్ల ఆగింది. అవును సార్. బీసీ ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు ఏదైనా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అది మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చో ఏదో ఎర చేస్తుంది. మరి అలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకులు మీరు ఓటర్లకు ప్రజలకు ఏం చెప్తారు? ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మంచి నాయకుడు ఎన్నుకోవాలి. మనకు చెప్పినట్టు ఆ వ్యక్తి కావాలి. మనకు డబ్బు ఆశ ఇది వద్దు, మనకి పనులు కావాలంటే ఆ వ్యక్తిని తీసుకుపోయి పని చేయించుకున్నట్టు ఉండాలి కదా, ఉంటేనే రాజకీయం మంచిగా ఉంటుంది. తాగుబోతు ఇలాంటికి బాగుండదు. ఇప్పుడు బెల్ట్ షాపుల వల్ల చాలా కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయితే తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. గతం ప్రభుత్వం జరగలేదు, ఇప్పుడు కూడా జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా సీనియర్ నాయకులు ఏం చెప్తారు ఈ బెల్ట్ షాపుల నియంత్రణ కోసం? బెల్ట్ షాప్ నియంత్రణ చేస్తేనే బాగుంటుంది సార్. తీసేయాలి సార్, తీసేస్తేనే బాగుంటుంది. జనాలు అనేది కొద్దిగా ఇదవుతుంది. ఇప్పుడు గ్రామంలో కోతుల పెడితే బాగుందంట, బాగుంది. కుక్కల పెడితే కోతులు పెడతా. ఆ కోతుల వల్ల ఇంట్లో కూరగాయలు కాదు కదా, వేసుకునే పరిస్థితి లేదంటారు. వేసుకునే పరిస్థితి లేదు. అవును సార్, అది వాస్తవం. మరి ఆ కోతుల నియంత్రణకు గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగట్లేదు. ఎట్లా మీరు ఒక సీనియర్ నాకు ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఎట్లా స్పందించాలంటారు కోతుల బెడద నుంచి కాపాడాలంటే, రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ? మన ప్రభుత్వం మనం ఒకసారి ఆలోచన చేసి తీసుకొని ఇక్కడి నుంచి కోతులే కానీ కుక్కలు కానీ వాటికి తీసి అడవులలో పంపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆలోచన. అది ప్రభుత్వం చేయాలండి, మన ఇక్కడ ఏది వాళ్ళ కాదు. ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు. వాళ్ళు అలా వాళ్ళ దురలవాట్లకు పాల్పడకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పించాలి? యువతకు మీరు ఏం సందేశం ఇస్తారు? యువతకు మన సందేశం అంటే వాళ్ళు కష్టపడి పని చేసుకోవాలి. ఇది మా మద్యం నిషేధం కావాలి, బెల్ట్ షాపులు ఉండొద్దు ఊళ్ళల్లో. అట్టయితే వాళ్ళు యూత్ జర ముందుకు పోతుంది సార్. అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే మరి పోటీ చేసే అవకాశం ఉందా? మీరు లేదండి, మనకు పోటీ చేసే అవకాశం లేదు ఇప్పుడు.
పార్టీ కార్యకర్తగా ఉంటా కానీ మనం పోటీ చేసే ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు రేపు ఎలక్షన్ ఉద్దేశం? అదే సార్, మనం మంచి వ్యక్తి అనుకుంటే మనకు కావాల్సిన పని చేపిస్తాడు, పని చేస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మంచి వ్యక్తి ఎన్నుకోవాలని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.